ఆ పల్లెటూళ్ళలో ఒంటరిగా నివసిస్తున్న వృద్ధుడు తన పొలాన్ని దున్ని పంట వెయ్యాలనుకున్నాడు. కానీ అది అతని శక్తికి మించిన పనే. అతని కొడుకు సహాయం చెయ్యగలడు, కానీ ప్రస్తుతం ఆ కొడుకు జైల్లో ఉన్నాడు. కొడుకును బయటికి తీసుకొచ్చే ఆర్థిక స్థోమత లేదు. కొడుకుకు పరిస్థితి వివరిస్తూ ఉత్తరం రాశాడు. ప్రియమైన గోపి, ఈ సంవత్సరం పంట వెయ్యలేకపోతున్నందుకు చాలా బాధగా ఉంది. నేను చాలా ముసలివాడిని అయిపోయాను. నువ్వు నాకు తోడుంటే బాగుండేది. ఈ సమస్య ఉండేది కాదు. ఇట్లు నీ తండ్రి. కొన్నాళ్లకు కొడుకు నుంచి టెలిగ్రామ్ వచ్చింది. నాన్నా, ఆ పొలం దున్నకు, నేనందులో తుపాకులు పెట్టాను అని. మర్నాడు 25 మంది సైనికులు, స్థానిక పోలీసులు బిలబిలమంటూ వచ్చి పొలాన్నంతా గుల్లగా దున్నేశారు తుపాకుల కోసం. తుపాకులు వంటివి దొరక్క పుట్టి చేతులతో వెళ్ళిపోయారు. ముసలాయన బెదిరిపోయి కొడుకుకు, ఏం జరిగింది, నన్ను ఇప్పుడు ఏం చెయ్యమంటావు అంటూ ఉత్తరం రాశాడు. హాయిగా పొలంలో పంట వేసుకొని అన్నా, ఇంతకంటే నేనేమీ చెయ్యలేను అన్నాడు కొడుకు. ఎటువంటి పరిస్థితుల్లో ఎక్కడ ఉన్నా చెయ్యాలని మనసారా కోరుకుంటే తప్పకుండా చేయగలరు. గుడ్ లక్.